శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం ఏపీలో చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనము ఇప్పుడు వైరల్ అవుతోంది. పిల్లలతో మాట్లాడింది. అంటే పిల్లల కోసం నైతిక విలువలు నేర్పమని ఆయనకి ఇచ్చిన పోస్ట్ ఏదైతే ఉందో ఎందుకు ఇచ్చారు అనే దానికి ఒక కరెక్ట్‌గా పరమార్థం ఏంటి అనేది ఆ వీడియోస్ బయటకొచ్చాక అర్థమైంది. దీనిపైన కూడా కొంతమంది సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం చేయటం అసలు ఎలా చూడాలి? కొంతమంది కాదు, వైసీపీ వాళ్ళు, ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అయితే ముందు అసలు నైతిక విలువల గురించి మాట్లాడుకుందాం. నైతిక విలువలు ఎందుకు మనకి అవసరం? ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అయ్యాక సినిమాలు తీసేటప్పుడు మీరు రామాయణ భారతాల గురించి తెలుసుకుంటున్నారు మీ అవసరం కోసం. కానీ మన నడత సవ్యంగా ఉండాలంటే, మంచి చెడు విచక్షణ రావాలంటే చిన్నప్పటి నుంచి మనం భారతం, భాగవతం, రామాయణం చదువుకోవాలి, తెలుసుకోవాలి. అదేవిధంగా మనం ఇప్పుడు అన్ని శతకాలన్నీ నేర్చుకుంటాం. మనకి చాలా శతకాలు ఉన్నాయి. వేమన శతకం ఉంది, తర్వాత సుమతి శతకం ఉంది, భాస్కర్ శతకం ఉంది. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే మనకి చాలా ఉన్నాయి. నృసింహ శతకం ఉంది. మనకి కవులు ఎవరు, ఏ కాలం వాళ్ళు, లేదు ఏ ప్రాంతం వాళ్ళు, మనం ఎప్పుడు ఆలోచించం. మీకు భాగవతం యాక్చువల్గా వీళ్ళు అనుకుంటారు కానీ తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళ గురించి, ఆంధ్ర వాళ్ళే ఎక్కువ చదివారు భాగవతం. మా అమ్మమ్మ గారికి చదువు రాదు. ఆవిడ అక్షరాలు నేర్చుకుని ఆవిడ రోజు మధ్యాహ్నం పడుకోకుండా భాగవతం పద్యాలు ఆవిడ రాగయుక్తంగా పాడి వినిపించేవాడు మాకు. మేము స్కూల్ నుంచి వస్తాం కదా, ఆవిడ సొంతంగా నేర్చుకున్నారు. ఓకే. ఆవిడకి 7వ ఏట పెళ్ళైందో 8వ ఏట పెళ్ళైందో మనకు తెలియదు. ఆవిడకి చిన్నప్పుడే తల్లి చచ్చిపోతే అన్నగారు పెంచారట. కానీ ఆ తపన నేర్చుకోవాలని. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, భాగవతం అంత అద్భుతంగా ఉంటుంది. మీరు అది వింటూ ఉంటే దానివల్ల ఏంటండి ప్రయోజనం అంటే, మీకు భాష మీద, తెలుగు భాష మీద పట్టు రావాలంటే మనం ఇవన్నీ చదివామనుకోండి, ఆ శ్లోకాలు వచ్చాయనుకోండి, మనం ఆ పదాలు ఆటోమేటిక్గా వాడేస్తాం. అంటే మీకు తెలియకుండా మీరు సందర్భోచితంగా ఆ భాష వాడతారు. మాకందరికీ ఎట్లా వచ్చింది అలాగే వచ్చింది. మా గురువులు ఎవరు అంత, అంటే మంచి గురువులు ఉన్నారు, అది వేరే విషయం. ఇంట్లో ఫస్ట్ పునాది అది. రాత్రి రోజు భారతం, భాగవతం పద్యాలు ఆయన చెప్తారు, మా ఇంట్లో పెద్దలు చెప్తే మనం మళ్ళీ వెంటనే రిపీట్ చేయాలి. చేసి గుర్తుపెట్టుకుని మర్నాడు అప్పచెప్పాలి. రాసుకోవడాలే ఉండవు. అంటే అంత మెమరీ కూడా మనకి పెరుగుతుంది. ఏమండి, మనం మొబైల్స్ రాకముందు కనీసం ప్రతి ఒక్కళ్ళకి కొంతలో కొంత ఒక 100 ఫోన్ నెంబర్లు బుర్రలో ఉండేవి కదా మనకి. చకచక మనం ఎప్పుడు బుక్ చూసేవాళ్ళం కదా, రాసుకునేవాళ్ళం బుక్లో, కానీ మన మస్తకంలోంచే మనం తీసి టకటక ఫోన్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏమైంది, మనం ఇది వాడటంలో తగ్గిపోయింది. సో అవన్నీ తెలుసుకోవటం వల్ల, ఆ నీతి సూత్రాలు తెలుసుకోవటం వల్ల మంచి చెడు విచక్షణ మనకు తెలుస్తుంది. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, ఇప్పుడు స్కూల్లో పిల్లలు కొట్టుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్. కొట్టుకుంటే ఇప్పుడు భారతం చదువుకుంటారు, అందులో కూడా కొట్టుకుంటారు అన్నదమ్ములు. కానీ అలా కొట్టుకోకూడదని చెప్తుంది భారతం మనకి. దాయాదులు శత్రువులుగా మారకూడదని. దానివల్ల వచ్చే ఫలితాలు ఏంటి అంటే, చెడు ఫలితాలు కావచ్చు, మంచి ఫలితాలు కావచ్చు. అంటే మనం అది మనంతట మనం తెలుసుకుంటాం దాన్ని. సో అనుభవం అనేది మనకి ఏది మంచి ఏది చెడు, ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఇవన్నీ కూడా మనకి నేర్పిస్తుంది. మీరు అడగచ్చు ఎట్లాగండి అని, అది చదివితే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను మీకు చెప్తే అర్థం కాదు. సో మనకి మోరల్ సైన్స్ అని ఉండేది, అంటే మనకు అన్నీ నేర్పించేవాళ్ళు. మీకు తెలుసా, మాకు పుస్తకం ఎలా పట్టుకోవాలి మీకు ఎవరికైనా నేర్పించారా టీచర్స్? హౌ టు హోల్డ్ ఏ బుక్, యూనో, ఇట్లా ఈ ఫింగర్స్ ఇట్లా పెట్టి పుస్తకం ఇట్లా పట్టుకోవాలి మాకు నేర్పించారు. మాకు మా నాన్నగారు నేర్పించారు. మా నాన్నగారు చాలా ఈ ఎటికసీ మీద చాలా ఇది ఆయనకి. చిన్నప్పటి నుంచి షూస్ లేకపోతే చెప్పులు ఎలా పెట్టాలి దగ్గర నుంచి మీరు అనుకోవచ్చు, అవన్నీ అవసరమా అండి? చాలా అవసరం. ఓకే. అంటే ఇవన్నీ కూడా నీతి సూత్రాల కిందకే వస్తాయి. మీ డే టు డేలో మీరు చేసే ప్రతి పని పద్ధతిగా చేయటం. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నప్పుడు అక్కడ ఒక కాగితం సరిగా లేదనుకోండి, నేను చాలా డిస్టర్బ్ అవుతా. అది ఏంటంటే మనకు అలవాటు చేశారు అట్లా, ప్రతిదీ పొందిగ్గా ఎక్కడిది అక్కడ పెట్టాలి. ఇప్పుడు మీరు వంట చేసేటప్పుడు మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాం,
ఇప్పుడు స్నానం చేయకుండా వంట చేసేదానికి, స్నానం చేసి వంట చేసేదానికి ఉండే అవును. తేడా ఏంటి అని ఇందాక అవును మాట్లాడుకున్నాం. అవును ఆ ప్రశాంతత. తర్వాత అది మీరు అనుకోవచ్చు కానీ మీ మనసు బాగుండి అది వండే భోజనంలో మీకు ఆ రుచి పెంచుతుంది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఉమ్, మీరు చికాగ్గా ఉండి రాత్రి ఎప్పుడో మనం పడుకుని లేచి అదే నైటీతో మీరు పొద్దున్నుంచి టీ తాగుతారు, టిఫిన్ చేస్తారు, మీరు తింటారు, పెడతారు, మళ్ళీ వంట చేస్తారు, పిల్లల్ని పంపిస్తారు, విసుక్కుంటారు, ఇవన్నీ ఉంటాయి. ఈ చీదరంతా వంటలోకి వస్తుంది. అదే మీరు లేస్తూనే ఫస్ట్ స్నానం చేసేస్తే ఈ రాత్రి ఇదంతా పోతుందండి. ఇదివరకు అత్తగారులు కోడల్ని స్నానం చేయకుండా వంటింట్లోకి రానిచ్చేవాళ్ళు కాదు. ఉమ్, మా అత్తగారు చాలా స్ట్రిక్ట్, నన్ను స్నానం చేయమంటుంది అంటారు. మనం అన్ని నెగిటివ్ కోణంలో చూస్తాం. ఒక్కసారి మనం పాజిటివ్గా చూడడం మొదలు పెడితే ఈ నైతిక విలువలు అక్కడ అర్థమవుతాయి మనకి. ఈ స్నానం చేయడం కూడా నైతిక విలువల్లో భాగమే. అంటే మనం తీసుకోవటంలో ఉంటుంది ఏదైనా. ఉమ్, మీరు ఒక పిల్లాడికి ప్రతిదాన్ని విమర్శించడం అలవాటు చేశారనుకోండి, పొద్దున్న లేచాక ఏంటిది ఈ కాఫీ ఇలాగుంది, ఇందులో ఏంటి పంచదార తక్కువైంది, లేదంటే డికాషన్ తక్కువైంది, లేదా డికాషన్ ఎక్కువైంది, పాలు ఎక్కువై అక్కడ మొదలవుతుందండి. కొంతమంది మగవాళ్ళు కూడా అంతే, ఉమ్, విమర్శించటమే ఒక ఇదిగా పెట్టుకుంటారు. అంటే చిన్నప్పుడు తల్లి కంట్రోల్ చేయాల, చేసిన ఆడవాళ్ళు చెప్పటం ఏంటి నేను వెంట అనే మనస్తత్వం కూడా ఉంటుంది. Right. మనకి టైంకి కాఫీ దొరుకుతోంది, టైంకి మనకి టీ ఇస్తోంది, అమ్మ మనకి టైంకి పాలు ఇస్తోంది, ఎలా ఉన్నా గటగటా తాగాలంతే. టైంకి మనకు అన్నం దొరికింది, వాళ్ళ టిఫిన్ దొరికింది. ఇది లేని వాళ్ళు ఎంతమందో మీరు ప్రతిరోజు మీ పిల్లలకి చెప్పాలి. అది ఇవే నైతిక విలువలు. ఇవాళ నువ్వు ఉప్మా చేస్తావు, రోజు ఉప్మానేనా, అదో ఉప్మానే తిన్ను, తినకు, నీకే కడుపు కాలుతుంది, ఎవరికి నష్టం. 2 రోజులు కడుపు మాడితే 3వ రోజు ఆ ఉప్మానే అమృతంలా ఉంటుంది మనకి. అందుకని పిల్లలకి మనం నేర్పించాల్సింది, అమ్మ ఏం పెట్టినా గబగబా తినేయాలి, గటగట తాగేయాలి, అంతే. దొరికింది మనకి ఇవాళ ఫుడ్, ఉమ్, అది ఫస్ట్. సో నిన్న ఆయన చెప్పింది ఏంటంటే చాగంటి గారు తల్లి గురించి అంటే అమ్మన్నమ్మ గారు చిన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక కథ చెప్పారు. ఒక యజమాని దగ్గర ఒక పంది ఒక నక్క ఉంటాయి. పంది వెళ్ళి రోజంతా కష్టపడి పనిచేసి ఆ బురదంతా వదిలించుకుని స్నానం చేసి ఇంటికి వచ్చేది. ఆ నక్క రోజంతా ఊడలు పెడుతూ తిరిగి ఏదో అక్కడ చెరకు తోటలో ఏదో తిని లేకపోతే ఇంకేదో చేసి మొత్తానికి కష్టపడకుండా టైం గడిపేసి ఉమ్, సాయంకాలం కాస్త బురద ఒంటికి పూసుకుని వచ్చేది. యజమాని ఇది చూసి నక్క చాలా కష్టపడుతుంది అనుకుని దానికి మంచి భోజనం పెట్టి, ఈ ఎవరు పందికేమో ఇది కష్టపడటం లేదని తక్కువ భోజనం పెట్టేవాడు. సో కొన్ని రోజులు అయ్యాక నిజం తెలుసుకుని యజమాని నక్కని వెళ్ళగొడతాడు, పందిని బాగా చూసుకుని మంచి భోజనం పెట్టి తన పిల్లనిచ్చి పెళ్లి చేస్తాడు అని చెప్తాడు. దీనికి మన సజ్జల గారు ఈయన ఒక ప్రవచనం చెప్పారు. పాపం ఆయన ప్రవచనకర్త అయిపోయారు. ఇక్కడ 2 అంశాలు. ఒకటి, వైసీపీ హయాంలో ఉమ్, చాగంటి వారికి ఒక పోస్ట్ ఇస్తామంటే ఆయన వద్దన్నారు, తీసుకోలే. చంద్రబాబు నాయుడు గారు ఇస్తే తీసుకున్నారు. ఫస్ట్ అది కోపం. ఉమ్, గరికపాటి గారికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్నారు, ఆయన తీసుకోలేదు. కానీ గరికపాటి గారికి కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే గౌరవం ఉంది ఇప్పటికి కూడా. అది వాళ్ళ వ్యక్తిగతం. ఇప్పుడు మీరు చేసే పనులు నాకు నచ్చవు ప్రసన్న గారు, వాట్ ఐ విల్ డూ. మీకు నో చెప్పను పూర్తిగా, అలాగని నా ఇష్టతని వ్యక్తపరుస్తాను నేను. ఉమ్, అంటే మొహం మీద చెప్పలేకపోవచ్చు, మీరు పెద్ద మనిషి అనుకుని. అట్లా ఉంటాయి కొన్ని, అది మనసుకు సంబంధించింది. ఇప్పుడు నేను ఒక పద్ధతిగా వెళ్తూ ఉంటానండి, నేను నిబద్ధతతో పని చేయాలనుకుంటా అంతే. నాకు కొన్ని నచ్చవు, నాకు ఎటువంటి ఆఫర్స్ ఇచ్చినా నేను తీసుకోను. అది నేను పెరిగిన వాతావరణం వల్ల నేను అట్లా తయారైతా. ఉమ్, ఉమ్, దాన్ని మీరు తప్పు పట్టకూడదు. నేను ఇస్తే ఎందుకు తీసుకోరు మీరు అంటే, మీరు చేసే కొన్ని పనులు నాకు నచ్చవు, కానీ ఐ కెనాట్ సే దట్. ఇప్పుడు చెప్పిన దానివల్ల ఏమి ఉండాలి, ఇప్పుడు నేను మీకు ఒక సలహా ఇచ్చాను అనుకోండి, మీరు పాటించగలిగేలా ఉండాలి. లేనప్పుడు నేను ఇగ్నోర్ చేయడం బెటర్. దట్స్ వాట్ హ్యాపెండ్, అది జరిగింది అక్కడ. సో ఇప్పుడు ఈయన ఇది చెప్పటం వల్ల ఏమైందంటే, ఇప్పుడు పంది ఎవరు నక్క ఎవరు అనే దాని మీద ఆయన ఒక వితండవాదం తీసుకొచ్చాడు.
సజ్జల గారి కథ గురించి చెప్తూ పిల్లలకి ఈ కథ చెప్పారు. చంద్రబాబు నాయుడిని పొగిడాడు ఆయన, లోకేష్ని పొగిడాడు. ఇప్పుడు ఏంటి, ఎన్టీఆర్ గారిని పందించేశాడు ఆయన ఇండైరెక్ట్గా. మీకు అర్థమైందా? తప్పు కదా. ఈ పంది, ఒక పంది ఫస్ట్ ఇప్పుడు స్నానం చేసి వచ్చిన పంది చంద్రబాబు నాయుడు, పిల్లనిచ్చిన పంది ఎన్టీ రామారావు గారు, పిల్ల ఎవరు, ఇంకో పంది అన్నమాట భువనేశ్వర్ గారు. తప్పు కదా. చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుని సజ్జల గారు తర్వాత ఆ నక్కని తరిమేశారు కదా, కానీ ఆ నక్క చిత్తులు మాత్రం చంద్రబాబు నాయుడులో ఇంకా కొనసాగుతున్నాయట. హౌ డేర్ కదా. అంటే దీన్ని వక్రీకరించడం అంటారు, వక్ర భాష్యాలు చెప్పడం అంటాం. ఆయన భాష్యం అది. మరి ఏం చేయాలి సజ్జల గారిని? పిల్లలకి నీతి సూత్రాలు బోధిస్తూ ఉంటే పిల్లలు చక్కటి ప్రశ్నలు అడుగుతున్నారు. స్ట్రెస్ని ఎలా అధిగమించాలి అని అడిగాడు ఓ పిల్లాడు. ఒక అమ్మాయి మాట్లాడుతుంటే నువ్వు పంజరంలో చిలకలాగా చాలా చక్కగా మాట్లాడుతున్నావు అన్నారు. అంటే మళ్ళీ దాన్ని నెగిటివ్ తీసుకోకండి, ఈ పిల్లని ఏదో పంజరంలో పెట్టేశారేమో వాళ్ళ అమ్మా నాన్న. అంటే మన దృష్టికోణాన్ని బట్టి మనం తీసుకోవటం ఉంటుంది. ఇప్పుడు ఈ కాలంలో ఏమైందంటే, అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ఐ డోంట్ నో, 2019 నుంచి ప్రతిదీ ఒక వక్ర కోణంలో చూడడం అలవాటైపోయింది ప్రజలకు ఆంధ్రప్రదేశ్లో. అంటే చిలక మనం పంజరంలో పెట్టి మాటలు నేర్పిస్తాం, మనం ఏం చెప్తే అది చక్కగా చెప్తుంది అది. అందుకని చిలక పలుకులు అంటాం మనం. ఇప్పుడు చిన్నపిల్లలు ముద్దుగా మాట్లాడుతుంటే భలే చిలక పలుకుల్లా ఉన్నాయే అంటాం మనం. ఆ పోలిక అంతవరకే. సో దాన్ని మీరు మళ్ళీ వక్ర భాష్యాలు తీయకూడదు. సో అమ్మాయి చాలా చక్కగా మాట్లాడిందని చిలక పలుకులు అన్నారు. ఈ అబ్బాయి స్ట్రెస్ ఎలా అధిగమించాలని అడిగితే ఆయన ఏమన్నారంటే, స్ట్రెస్ని ఒక్కడికే కాదు నాయనా, చాలా మంచి ప్రశ్న వేశావు, ఈ రోజుల్లో తెల్లారు లేస్తే ప్రతివాడికి స్ట్రెస్ ఏను అని దాని మీద ఆన్సర్ ఇచ్చాను. సో పిల్లల్లో ఆలోచన పెరుగుతుంది, ప్రశ్నించే తత్వం అలవడుతుంది. ఇప్పుడు మనం చూడండి, నీకేం తెలియదు, నోరు ముసుగు కూర్చో అంటాం పిల్లల్ని, వాళ్ళు ఏదైనా అడగాలనుకుంటే. బట్ వాట్ యూ హ్యావ్ టు సే? మీ పిల్లలైనా పక్క వాళ్ళ పిల్లలైనా మీ దగ్గరకు వచ్చి చెప్పుకోగలగాలి. ఒక సమస్య ఉన్నా, వాళ్ళకి ఏదైనా ఒక అనుమానం ఉన్నా అడగగలగాలి. తల్లిగా మీ బాధ్యత అది. తండ్రినైనా అడగాలి, తండ్రి కూడా విసుక్కుంటాడు, విసుక్కోకూడదు. తల్లి చెప్పాలి, నువ్వు ఫస్ట్ విని ఏం చెప్తున్నారో పిల్లలు అనాలి. అవునా? అంటే పిల్లలకి మనం అంత ఏమనాలి, వాళ్ళు భయం లేకుండా మన దగ్గర వాళ్ళు ఏమనుకున్నది వ్యక్తపరచగలగాలి. ఏదైనా సరే, అది చెడు కూడా కావచ్చండి. వాళ్ళు ఏదో చూస్తారు, దాని మీద మీరు ఆ కుతూహలాన్ని మీరు మొగ్గలోనే తుంచేయాలి. దాని మీద ఆ కుతూహలం పెట్టుకుని వాళ్ళు చెడు మార్గంలోకి వెళ్ళకూడదు. అది ఎవరు చేయాలి? తల్లిగా మీరు చేయాలి. అలాగే గురువు చేయాలి. సో అందరు గురువులు చేయలేరు కాబట్టి వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళు కన్ఫైన్ అవుతారు కాబట్టి ఇలాంటి మోరల్ సైన్స్ పెట్టడం ద్వారా సరైన ఒక గురువు దొరికితే వాళ్ళు ఏ సందేహాలున్నా అడుగుతారు. గురువు కూడా అన్ని నెగిటివ్గా తీసుకోకూడదు. లేదు ఇదేంటి ఇలాంటి వెధవ ప్రశ్న వేసావేంటని తిట్టకూడదు. వెధవ ప్రశ్న కూడా ప్రశ్నే కదా. మీకు అర్థమైందా? సో అందుకని ఈ మోరల్ సైన్స్ అనేది చాలా అవసరం. ప్రతి పాఠశాలలో మోరల్ సైన్స్ ఒక క్లాస్ పెట్టాలండి. తర్వాత మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము, ఎటికేట్ చేయటం అంటాం మనం. అది కూడా ఉండాలి. నువ్వు ఎలా కూర్చోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా పుస్తకం పట్టుకోవాలి, ఎలా రాయాలి, మాకు టీచర్స్ నేర్పించేవాళ్ళు. ఇంతకుముందు చెప్పాను, నేను 3వ క్లాస్ వరకు కోడి కొక్కిరించినట్టు రాసేదాన్ని. నేను 4వ క్లాస్లో నా పుట్టినరోజు ఆ రోజు నాకు ఆ టీచర్ అంటే చాలా ఇష్టం, రోజీ మిస్ అని. ఇప్పటికీ నేను ఆవిడ అలా కళ్ళ ముందు ఉంటారు, ఎంత ఇష్టమో నాకు. అంటే అంత మంచి ఉపాధ్యాయురాలు ఆవిడ. అంటే పిల్లల మనసు గెలుచుకోగలిగిన వాళ్ళే గొప్ప ఉపాధ్యాయులు కదండి. ఆవిడ పిలిచి నన్ను, దుర్గా ఇవాళ బాలల దినోత్సవం, చాచా నెహ్రూ పుట్టినరోజు, నువ్వు ఎందుకు రాయలేవు, నువ్వు రాయి, నా ఎదురుగుండా నిల్చొని నన్ను నిల్చోబెట్టి రాయిస్తే నేను గుండ్రంగా అందంగా అక్షరాలు రాశానండి. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నో ప్రాక్టీస్, నథింగ్. ఇప్పటికీ ఆ సీన్ అట్లా కళ్ళ ముందు ఉంటుంది. అది గురువు అంటే. అంటే నన్ను ఆవిడ ప్రోత్సహించింది. ఏంటి ఇలా రాస్తున్నావని తిట్టలేదు, నువ్వెందుకు రాయలేవని. ఇంకొక టీచర్ ఉండేది జేమ్స్ మిస్ అని, 2nd క్లాస్ నుంచి. ఆవిడ మ్యాథమెటిక్స్ మీద భయం నేర్పించింది నాకు, పిక్క పైసలు పెట్టేసేది. అది జీవితం అంతా అనుభవించాను నేను.
అంటే ఒకే స్కూలు, ఇద్దరు గురువులు నన్ను మౌల్డ్ చేసిన విధానం చెప్తున్నా. రైట్. సో అందుకని మనకి ఇప్పుడు పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు మొన్న. సో ఆయన వెళ్ళి సాధ్యమైనంత మటుకి, అంటే అన్ని స్కూల్స్ వెళ్ళలేరు కానీ ముఖ్యంగా ఆయన వెళ్ళాల్సిన స్కూల్స్ ఏంటంటే చిన్న చిన్న ఊళ్ళల్లో ఉండే స్కూల్స్కి వెళ్ళాలి. ఇప్పుడు వీళ్ళకి ఎక్స్పోజర్ ఉండే స్కూల్స్కి ఈయన వెళ్ళక్కర్లా. మరీ రిమోట్గా ఉండే స్కూల్స్, ఈవెన్ అలాంటి వాళ్ళని పంపించినా నేను ఆనందంగా వెళ్తాను. నేను అలాంటి చోటికి వెళ్ళి వాళ్ళల్లో ఉండే ప్రతిభని వెలికి తీయమని చెప్తున్నా, వాళ్ళలో ఉండే సందేహాలు నివృత్తి చేయమని చెప్తున్నా. సో సజ్జల్ లాంటి వాళ్ళకి దయచేసి మీరు మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు స్ప్రెడ్ చేయకండి అని చెప్తున్నా. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.